పరిధిలోని గౌరవనీయులైన వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పురపాలక సంఘం ఆత్మకూరు 2వ వార్డు నందు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని గౌరవనీయులైన వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పురపాలక సంఘం ఆత్మకూరు 2వ వార్డు నందు ట్యూస్డే కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రి రవికుమార్ యాదవ్, కమిషనర్ ఏ నాగరాజు, వైస్ చైర్మన్ వై విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ స్టేషన్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, కార్యాలయం సిబ్బంది, ఆర్పీలు మరియు వైద్య సిబ్బంది, అంగన్వాడీలు పాల్గొనడం జరిగినది. ఈ సందర్భంగా కమిషనర్ ఏ నాగరాజు మాట్లాడుతూ మున్సిపల్ కార్మిక సిబ్బందికి ప్రజల సహాయం కూడా తోడైతే ఆత్మకూరు మున్సిపాలిటీ మరింత అభివృద్ధికి నోచుకొని సీజనల్ వ్యాధులు రాకుండా అందరూ జాగ్రత్తగా ఉండవచ్చునని సూచించడం జరిగినది. బ్లీచింగ్ ఇప్పుడే మొబైల్ ఎవరు లేరు వచ్చి కొమ్మలు కొమ్మలు ఉన్నాయి కదా ఏ అవసరం అయితే పీకి లెవెల్ కొట్టేసి అలా ఎప్పుడు వద్దుతాము చెప్పారు కానీ వారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. అందుకే ఈరోజు 2వ వార్డు ఫ్రైడే ప్రోగ్రాంలో పాల్గొన్న కమిషనర్ సారు మరియు వార్డ్ ఆఫీసర్లు, ఏఎంలు, ఆర్పీలు, హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే ప్రోగ్రాం మంగళవారం మరియు శుక్రవారం 2 రోజులు వర్షాలు అధికంగా పడుతున్నాయి కాబట్టి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఫ్రైడే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈరోజు మంగళవారం ఫ్రైడే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది వివిధ డిపార్ట్మెంట్లో అనగా మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, అంగన్వాడీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆశా వర్కర్స్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వచ్చే వార్డ్ నెంబర్ 2 ఆత్మకూరు వార్డ్ నెంబర్ 2లో ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. ప్రతి గల్లీలోని మురికి కాలువలు తీసి చెత్త అంతా ట్రాక్టర్కి వేయడం కూడా జరుగుతుంది అన్నమాట. బ్లీచింగ్ చల్లడం కానీ, యాంటీ నార్మల్కి సంబంధించిన యాక్టివిటీస్ కానీ మొత్తం నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రజలకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే మున్సిపాలిటీ నుండి కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రతి ఒక్క హౌస్ ఓనర్స్ కూడా సహకరించాలి ఈ కార్యక్రమానికి. కాబట్టి వాళ్ళ పరిసర ప్రాంతాలన్నీ క్లీన్గా చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చేసుకోవాలి. దగ్గరలో ఉన్నటువంటి ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం క్లీన్గా చేసుకున్నట్లయితే కొంచెం దోమల నివారణ కావచ్చు, పందుల నివారణ కావచ్చు, అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు నివసించకుండా ఉంటాయి కాబట్టి కొన్ని సీజనల్ వ్యాధీస్ కూడా రాకుండా ఉండడానికే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించి మున్సిపాలిటీ నుండి చేస్తున్న యాక్టివిటీస్ ఏవైతే ఉందో ప్రతి ఒక్కరిని కూడా సహకారం చేయవలసిందిగా ఆత్మకూరు పట్టణ ప్రజల్ని కోరుచున్నాను.